మీ ఫోన్లో ఏది పడితే ఆ యాప్ డౌన్లోడ్ చేస్తున్నారా? అన్ని పర్మిషన్స్ ఇచ్చేస్తున్నారా? ట్రెండ్ ఫాలో అవ్వాలి అని ఒకరితో మరొకరు పోటీ పడి మరి గొర్రెల్లా ఫాలో అవుతూ మీ ఫోటోలు, వీడియోలు ఏవేవో ఫిల్టర్స్ యూస్ చేసి అందంగా డిఫరెంట్ హెయిర్ స్టైల్స్, డిఫరెంట్ డ్రెస్సెస్, శారీస్ అప్లై చేసి బ్యాక్గ్రౌండ్ ఎక్కడో హిల్ స్టేషన్ లో ఉన్నట్లు, ఫారెన్ కంట్రీలో ఉన్నట్లు యానిమేటెడ్ పిక్చర్స్, వీడియోలు తీసుకోవడానికి ఏఐ బేస్డ్ యాప్స్, యానిమేటెడ్ యాప్స్, డిజిటల్ 2D 3D యాప్స్ ఏది పడితే అది డౌన్లోడ్ చేసి మన పర్సనల్ ఇన్ఫర్మేషన్, మన బాడీ మెజర్మెంట్స్, మన కళ్ళు, ఫేస్ ఎక్స్ప్రెషన్స్, మన వాయిస్, ఫింగర్ ప్రింట్స్ ఇలా మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నారా? ఈ మధ్య జెమినీ 3D ప్రింటింగ్ యాప్, నానో బనానా యాప్ పుట్టుకొచ్చింది. చాలా మంది యాప్ లో 3D ఇమేజ్ ని క్రియేట్ చేసి స్టేటస్ పెట్టుకోవడం ట్రెండ్ అయింది. అయితే జాగ్రత్త, ఎరవేసి చేపలు పట్టినట్లు ఈ యాప్ రూపంలో మనల్ని నిలువుదోపిడి చేసే కొత్త రకం డిజిటల్ స్కామ్ కి తెరలేపుతున్నారు కేటుగాళ్ళు. మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తేనే యాప్ డౌన్లోడ్ అవుతుంది కదా. తర్వాత మన పేరు పైన మనకు తెలియకుండానే మన యాప్ లో లోన్ తీసుకోవచ్చు. కార్, బైక్ లోన్, హౌస్ లోన్ తీసుకోవచ్చు. మన పేరు పైన డూప్లికేట్ ఐడెంటిటీ క్రియేట్ చేయొచ్చు. మెడికల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయొచ్చు. మీ ఫేస్ మార్పింగ్ చేసి పోర్న్ వీడియోలు తీసి పబ్లిసిటీ చేయొచ్చు. అవి మీకే పంపించి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయొచ్చు. ఇంకా ఏమైనా చేయొచ్చు. సో ట్రెండింగ్ అనే ట్రాప్ లో పడి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ డొమైన్ లో పెట్టి పరువు, ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. ఇకనైనా జాగ్రత్తగా ఉంటారని ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేసి వాళ్ళని కూడా ఈ ఉచ్చులో చిక్కుకోకుండా మీ వంతు ప్రయత్నం చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.